సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాకాగూడ కమ్యూనిటీ హాల్లో కాలనీ వాసులు విశ్రాంత ఉద్యోగులతో సమావేశమయ్యారు. కాలనీ వాసులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ, మార్టిగేజ్ సమస్య, నాలాల పునర్వ్యవస్థీకరణ సమస్యలను మొదటి ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 1200 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీలు బకాయిలున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మంచినీటి సమస్య, 32 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ల నిర్మాణం చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమావేశంలో వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు అజయ్ కుమార్, సుధాకర్, రేపాల వెంకటేశ్వర్లు, ఉపేందర్ పాల్గొన్నారు. సమాజం బాగుండాలంటే ఇది కూడా ఒక సమాజంలో భాగమే. ఎలక్షన్లు వస్తుంటే పోతుంటే కానీ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోకుంటే మన ప్రాంత పరిస్థితులు ఎంత గందరగోళం అవుతుంది. ఈ పార్టీకి 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్నప్పుడు ఎంత డబ్బులు రావాలా, ఎంత డెవలప్మెంట్ రావాలా, ఈ డెవలప్మెంట్ గురించి మంచి వాళ్ళని సెలెక్షన్ చేసుకున్నప్పుడు మేలు అవుతుంది. కాబట్టి రానున్న ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు మంచి వాళ్ళని మీరు ఎవరు అనుకొని మీరు సైన్ చేసి ఇచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తానని తెలుపుతూ, మీ దాంట్లోకి వెళ్ళి ఎవరో ఒకళ్ళు నిల్చుంటే కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా అని చెప్పి వాళ్ళని మీరు ఓటు వేస్తారు, నేను బస్తీలలో నేను తిరుగుతా, కాలనీలలో మీరు తిరిగి మనందరం కలిసి గెలిపించుకొని మనకు కావాల్సిన డెవలప్మెంట్ చేసుకుందామని తెలుపుతూ, సమాజం బాగుండాలంటే ఇది కూడా ఒక సమాజంలో భాగమే. ఎలక్షన్లు వస్తుంటే పోతుంటే కానీ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోకుంటే మన ప్రాంత పరిస్థితులు ఎంత గందరగోళం అవుతుంది.